పాములంటే చాలా మంది భయంతో వణికిపోతుంటారు. పాముల పేరు ఎత్తడానికి అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా పాములు కొండలు, అడవులు, దట్టమైన చెట్లు ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. వ్యవసాయ పొలాల్లో కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు పాములు అనుకోకుండా మనుషులను కాటు వేస్తుంటాయి. చాలా మంది పాములకు ఆపద కలిగించకూడదని భావిస్తారు. అందుకే పాములు కనిపించగానే స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తారు. కొందరు పాములు కనిపిస్తే దేవతలా భావిస్తారు. పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. నెటిజన్లు కూడా పాములకు సంబంధించిన వెరైటీ వీడియోలను చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. వీటిలో కొన్ని భయంకరంగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేసేవిగా ఉంటాయి. కొన్ని వందల రకాల పాములు మన దేశంలో కనిపిస్తుంటాయి. పాములన్నీ విషపూరితమైనవి కావని చెబుతుంటారు. కేవలం కొన్ని మాత్రమే అత్యంత విషపూరితమైనవని, అవి కాటు వేస్తే నిమిషాల వ్యవధిలో చనిపోతారని చెబుతారు. ఇక పాములు కాటు వేసిన తర్వాత సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్తే చాలా మటుకు ప్రాణాలతో బయటపడొచ్చు. అయితే ఎండాకాలమో మరేంటో కానీ ఒక వ్యక్తి పాముకు స్నానం చేయిస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాలా మంది ఇంట్లో కుక్కలను, పిల్లుల్ని ఇళ్లల్లో పెంచుతుంటారు. ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం వెరైటీగా పామును పెంచినట్టున్నాడు. అది ఎండకు తాళలేక ఇబ్బందులు పడుతుందని అనుకున్నట్లున్నాడు. ఈ క్రమంలో పాముకు స్నానం చేయించాడు. పైప్తో పాము మీద నీళ్లు పోసి దానికి షాంపూ కూడా పెట్టాడు. అంతటితో ఆగకుండా పైనుంచి కింది వరకు అచ్చం మనిషిలాగా మర్దన కూడా చేశాడు. దీన్ని చూసిన నెటిజన్లు ఇదేం పైత్యంరా బాబోయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు పామును కూడా పెంచుకుంటారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున కాటు వేస్తే నీ పరిస్థితి ఏమైపోతుందో ఆలోచించావా అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.